ఆ ప్రాంత టిఆర్ఎస్ నాయకులు మొత్తానికి ఇక్కడ జాయిన్ అయ్యారు. అందరికీ ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. సంతోషము ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మొత్తము మీర్పేట్ జిల్లలుగూడ డివిజన్ల మొత్తం సున్నా అయిపోయింది. మొన్ననే కొంతమంది సగం మంది జాయిన్ అయ్యారు, ఇంకో సగం ఈ రోజు జాయిన్ అవుతుండ్రు. చాలా సంతోషం. ప్రధానమంత్రి దిక్కు చూస్తుండ్రు, బీజేపీ విధానం చూస్తుండ్రు, బీజేపీ సిద్ధాంతాలు, జాతీయవాదం ఇవన్నీ చూసి బీఆర్ఎస్ వాళ్లకు అక్కడ ఏం చేస్తున్నాం మనమని ఒక అనుమానం వస్తుంది. అప్పుడైతే తెలంగాణ కొరకు కొట్లాడుతుంది, ఇప్పుడు దేని కొరకు కొట్లాడుతున్నాము? ఇప్పుడు ఫ్యామిలీ రూల్ కొరక, తండ్రి కొడుకుల కొరక, వాళ్ళ పాలన కొరకు కొట్లాడుతున్నామా, లేకుంటే కాళేశ్వరం కొరకు కొట్లాడుతున్నామా అని వాళ్ళకి ఆలోచన వస్తుంది. అందుకే ఈరోజు బీజేపీ పార్టీ రంగారెడ్డి జిల్లాల మీర్పేట్ నుంచి మొదలైంది. ఇప్పుడు అంతటా కూడా బీఆర్ఎస్ పార్టీ సున్నా అవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ విధానం చూసినా కూడా అందరూ చూస్తున్నారు. మొన్న పార్లమెంట్లో ఏమైంది చూసిండ్రు, వాళ్ళే ప్రవేశపెట్టిండ్రు స్పీకర్ కు నో కాన్ఫిడెన్స్ మోషన్. దాని మీద మాట్లాడారంట. ఇంకా దేని మీద? అరే అన్నిట్లో ముఖ్యమైనది అదే, స్పీకర్ మీద నో కాన్ఫిడెన్స్ మోషన్, అవిశ్వాస తీర్మానం. దాని నుంచి ఎందుకు పారిపోయిండ్రు? ఒక రోజు అయితే నడవనీయలేదు, రెండో రోజు ఎలక్షన్ పెడతాం అనుకున్నాం. స్పీకర్ అవిశ్వాస తీర్మానం మీద పెట్టనీయలేదు. వాళ్ళు పెట్టిన నో కాన్ఫిడెన్స్ మోషన్ జరపనీయలేదు. ఏమైందంటే అది వాస్తవంగా చాలా మంది గమనించలేరు. ఆ రోజు ఎంతో మంది అపోజిషన్ అంటే నాన్ కాంగ్రెస్ అపోజిషన్ పార్టీస్ అందరూ కూడా కలిసి మాట్లాడడం మొదలుపెట్టింది. దాంతో కాంగ్రెస్ తెలిసిపోయింది ఏంటంటే సొంత అపోజిషన్ పార్టీస్ కూడా మాకు సపోర్ట్ ఇయ్యదు. ఒకవేళ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎలక్షన్స్ పెడితే 400 ఓట్ల కంటే మించి బీజేపీకి వస్తాయి, మాకు 100 ఓట్లు కూడా వస్తాయి అనుమానంతో వాళ్ళు ఉరికిపోయినారు. ఆ రోజు అసదుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడినారు. ఏమన్నారు? అపోజిషన్ పార్టీస్ అందరు కలిసి ఒక ఇండిపెండెంట్ ను బేనీవాల్ ను డిప్యూటీ స్పీకర్ చేస్తామన్నారు. కాలు మీద కాలేసుకొని కాగితాలు. ఆయన వాడే భాష ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. అందుకే ఇటు బీఆర్ఎస్ పోయింది, అది కాంగ్రెస్ కూడా. ఇప్పుడు రేపు తెలంగాణ ఒక దిక్కు చూస్తుందంటే బీజేపీ దిక్కు చూస్తుంది. నాకు నమ్మకం ఉంది, ఇక్కడ కేవలం మీర్పేట్ డివిజనే కాదు, యావత్ తెలంగాణలో రేపు వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతుంది. నమస్కారం.